నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. Okay. నిఖిల్ రెడ్డి గారు సార్. తర్వాత చెన్నైలో విజయ హాస్పిటల్ అయిపోయాను సార్. విజయ హాస్పిటల్ తర్వాత విజయ హాస్పిటల్ దానివల్ల కొన్ని రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇంటికి వచ్చాను సార్. ప్రతి నెల మందులు వాడాల్సింది. మందులు వాడకపోతే ఆక్సిజన్ మిషన్ కూడా పెట్టుకోవాలి. ఆక్సిజన్ మిషన్ నెలకి 7,000 కట్టాలి సార్. ఆక్సిజన్ మిషన్ కూడా తెచ్చి పెట్టుకోవాలి. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు అది పెట్టుకుంటున్నాను. అంటే దానికి బాడీ కట్టాలా? కొనుక్కున్నారా? 53,000 సార్. ఆక్సిజన్ వరకే 7,000 సార్. మామూలుగా బాడీకి తీసుకోవాలంటే 7,000. నాకేం తెలియదు. అది మటుకు కంపల్సరీ వాడాలి. వాడకపోతే నెమ్మని చెప్పి వచ్చింది. తిరిగితే లాస్ట్ కి ఏ హాస్పిటల్ చెప్పాలి. నెమ్మని చెప్పాలి. 40% 50% దెబ్బతి. దానికి లెన్స్ మార్చుకుంటే అమ్మాయి ఉంటుంది. అది లేకపోతే కష్టము అని చెప్పారు. తను పెట్టినాక తర్వాత చెప్పారు పింఛన్ ట్రిప్ అన్నమాట. అప్పుడు దాకా చెప్పాలి మనకి విధంగా జరిగింది. ట్రీట్మెంట్ అయినాక చెప్పారు లెన్స్ ప్రాబ్లం అని చెప్పి చెప్పారు. తర్వాత విజయవాడ పోయాము. వాళ్ళు కూడా ఈ విధంగా 50% దాకా దెబ్బతిన్నాయి. ఆ అమ్మాయి లెన్స్ మారిస్తే బతకగలుగుతుంది, లేకపోతే కష్టం ఆ అమ్మాయి లేదు సార్. మార్చాలంటే 40 లెన్స్ ఎంత కావాలంటే 40 లక్షలు. 3 హాస్పిటల్ చెన్నైలో 3 హాస్పిటల్ వాళ్ళు చెప్పారు అన్నమాట. 3 హాస్పిటల్ డబ్బు పెట్టుకుంటే చేంజ్ చేస్తారు. నేను ఆకుకోవడం బాగుందా సరే చూడండి సార్. అన్నా మీరు వెనక్కి వచ్చేయండి అన్న ప్లీజ్. సార్ ఇటు చూడండి సార్. సార్ సార్ ఈ పక్క అన్నా. సార్ మీ ఇంటికి వచ్చి అన్నీ వచ్చి
గత పాలకులు ఎవరికి కూడా అనారోగ్యం పాలైన వాళ్ళకి ఎలాంటి ముఖ్యమంత్రి సహాయ నిధి లేకుండా ఇబ్బందులు పెట్టారు. గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చారు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఎవరైతే అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో చూపించుకొని బిల్లులు తెచ్చితే దానికి తగ్గట్టుగా ఎమ్మెల్యే ఆఫీస్లో హెల్ప్ డిస్కౌంట్ పెట్టి తద్వారా ఆ బిల్స్ అన్నీ కూడా తీసుకొని ముఖ్యమంత్రి సహాయాన్ని తీసుకెళ్ళి ఇచ్చి చెక్కులు తెచ్చి ఇవ్వడం కూడా జరుగుతూ ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు వెంకటగిరి టౌన్లో 9 మందికి 5 లక్షల చిల్లర, కలబాయిలో 9 మందికి 12 లక్షల చిల్లర, రాపూర్లో 8 మందికి 6 లక్షల చిల్లర, అదేవిధంగా సైదాపురం మండలంలో 8 మందికి 3,86,000, వెంకటగిరి రూరల్ నలగరికి 2 లక్షల చిల్లర, అదేవిధంగా డక్కేరి ఒకరికి 41,000, బాలాయపల్లి ఇద్దరికి వచ్చి 63,000. ఈ విధంగా ప్రతి మండలం వెంకటగిరి టౌన్ కానీ మున్సిపాలిటీలు కానీ అన్నీ కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఈరోజు 41,33,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళా అసెంబ్లీ అయ్యే లోపల ఇంకా 2 తూర్లు ఇస్తాం. ఎందుకంటే ఇంకా కూడా 100-150 ఉన్నాయి. అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అవి కూడా త్వరితగా తీసుకొచ్చి ప్రతి ఇంటికి చేరుస్తామని చెప్పి తెలియజేస్తాం. ఖచ్చితంగా వాడుకోవచ్చు. మేమేమి కక్షాదింపులు లేవు. ఎందుకంటే పార్టీలకు అతీతంగా పనిచేయాలి, అందరినీ కూడా పార్టీలకి తీసుకోవాలనే కాన్సెప్ట్తో ఉన్నాం. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా చేస్తాం. ఎవరు తెచ్చా తీసుకుంటాం. చెన్నై ఇప్పుడు బాగుందా? ముందుతో నడవచ్చు సార్. ఫ్రీగా నడవు కదా? ఫ్రీగా నడవలే, ట్రైన్ ఉంటుందా? రైట్.